ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయడాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం స్టేను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టు ముందు పెట్టాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి నాడు తెలుసుకుందాం. విజయసారథి చెప్పండి, ఇక జగన్ కేసుపై వేసిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విజయసారథి చెప్పండి, ఇక జగన్ పెట్టుకున్న పిటిషన్ స్టేను సుప్రీంకోర్టు కొట్టేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి నాడు తెలుసుకుందాం. విజయసారథి చెప్పండి, ఇక స్టే పిటిషన్ సంబంధించి జగన్ వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సుప్రీంకోర్టుకి అయితే సుప్రీంకోర్టులో ఈ జగన్ కేసుకు సంబంధించిన ట్విస్ట్ అన్ని కూడా ఎక్కడెక్కడ తగులుతూనే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇది మొదటి నుంచి కూడా ఏపీ గవర్నమెంట్ అట్లా ఎన్ఐఏ విచారణ జరగొద్దని చెప్తూ వస్తుండగా జగన్ తరపు న్యాయవాదులు మాత్రం దీన్ని పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనే జరగాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాష్ట్రానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో జరిగింది కాబట్టి అది మా అండర్లోకి రాదు. ఆ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం మొదట్లో చెప్పింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఇష్యూని రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వం ఇష్యూగా చూస్తూ సుప్రీంకోర్టులోనే దీని వాదనలు జరపాలనేది జగన్ తరపు న్యాయవాదులు మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. అయితే కోర్టు మాత్రం ఏపీ గవర్నమెంట్ కి కాస్త ఎగ్నెస్ట్ గా డెసిషన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా స్టే ఏమి ఇవ్వలేమేమో, ఎన్ఐఏ విచారణ నిలిపివేయాలంటే మీరు వేసిన విచారణ అంటే పిటిషన్ ఏదైతే వేశారో దానిపై మేము స్టే ఇవ్వలేము, విచారణ జరగాల్సింది. అయితే ఖచ్చితంగా ముందు 30వ తారీఖులో మీ అభిప్రాయాలు ఏవైతున్నాయో అలాగే విధంగా మీరు చేసిన దర్యాప్తు ఏదైతే వాటి అన్నింటినీ కోరుతూ ఒక నివేదికను అంటే కౌంటర్ ని 30 లోపు దాఖలు చేయండి. దాన్ని బట్టి తదుపరి విచారణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము చెప్తాను కోర్టు చెప్పింది. దీంతో ఒక విధంగా చెప్పాలంటే అది ఏపీ గవర్నమెంట్ కాస్త ఎదురు తగిన అంశం అని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మొత్తం అన్ని విచారణే ఆపివేయాలి ప్రస్తుతానికి, దానికి సంబంధించిన స్టే ఇవ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే లేకుంటే హైకోర్టు పరిధిలోనే ఇష్యూ మొత్తం జరగాల్సి ఉంటుందని చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం దానిపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ 30వ తారీఖులోపు మాత్రం కోర్టు దాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే హర్షవర్ధన్ దీంట్లో పరారీలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నారు దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారా నివేదికను సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కూడా కోర్టు కాస్త కఠినంగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎలాంటి కౌంటర్ దాఖలు చేసిందనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనుంది. ఓవరాల్ గా జగన్ ఈ కోడికత్తి ఇష్యూ మాత్రం క్షణక్షణానికి చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దీనిలో ఫైనల్ వెరిడిక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారా లేక శ్రీనివాసరావు చేస్తాడనే దాని మీద మరింత అసలు ఏపీ గవర్నమెంట్ దర్యాప్తులు ఏం చేరింది, ఈ కౌంటర్ లో ఏపీ గవర్నమెంట్ ఏం తెలబోతుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనుంది. సంజన విజయసారథి చెప్పండి, మరోవైపు ఇప్పటి వరకు ఎన్ఐఏ ఏదైతే విచారణ చేపట్టిందో ఆ దర్యాప్తుకు సంబంధించిన పత్రాలన్నీ ఈ నెల 30 లోపు సుప్రీంకోర్టు ముందు సబ్మిట్ చేయాలని చెప్పేసి వారికి చెప్పారు. సో దీని మీద ఎన్ఐఏ ఏ విధంగా రెస్పాండ్ అయింది, సో కౌంటర్ ఎలా ఇవ్వబోతోంది? అంటే ఎన్ఐఏ పూర్తిగా కౌంటర్ అంటే ఎన్ఐఏ దగ్గర ప్రస్తుతం కొన్ని మిస్ అయినట్టు చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు చేసిన దర్యాప్తులో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందలేదని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన దర్యాప్తు వాళ్ళు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే వాళ్ళ దర్యాప్తులు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, వాటితో మేము కౌంటర్ దాఖలు చేస్తామని ఎన్ఐఏ చెప్తుంది.
మరోవైపున ఏపీ గవర్నమెంట్ తన అభిప్రాయాలతోటి తను చేసిన దర్యాప్తులు ఏమేమి తెలియదు అనే దాని మీద ఏపీ గవర్నమెంట్ కూడా మరో కౌంటర్ కూడా 30 లోపు దాఖలు చేయబోతుంది. సో ఓవరాల్ గా ఈ రెండు దర్యాప్తుల్ని ఈ రెండు కౌంటర్లని బేరేజ్ చేసుకుని సో కోర్టు ఏ విధంగా దీనిపై ప్రొసీడింగ్స్ కి ముందుకు వెళుతుందనే దాని మీద ఆసక్తికరంగా మారింది. మరోవైపున దీనిలో పూర్తి స్థాయి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో అని మేము భావిస్తున్నామో వాళ్ళందరికీ సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంటుంది. నిష్పక్షపాతంగా కనుక దర్యాప్తు జరగాలంటే దీంట్లో ఏపీ గవర్నమెంట్ ఏమాత్రం ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదని అటు జగన్ తరపు న్యాయవాదులు చెప్తూ వస్తారు. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మనం అంటే వీళ్ళు దాఖలు చేసే నివేదికల్లోనూ కౌంటర్స్ లోనూ ఏముంటుంది అనేది తెలియాలంటే మనం 30 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏదైనా మాత్రం ఆ తర్వాత మాత్రమే అంటే వీళ్ళు కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత మాత్రమే దానిపై ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటుంది అనేది బయటకు వస్తుంది. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ విజయసారథి.